వెల్కమ్ అగైన్. ఈరోజు వీడియో పేరు మూసుకు కూర్చోరా పూల చొక్క. టైటిల్ ఎందుకు పెట్టామంటే మీలో చాలామంది ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీ చూసింటారు. దాంట్లో ఫేమస్ డైలాగ్ సునీల్ను ఒక అమ్మాయి అంటది మూసుకు కూర్చోరా పూల చొక్క అని. మీరు తమ్నైల్ చూసింటే మనము ఈ వీడియోలో వేణుస్వామి గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మధ్య మధ్యలో వారి శ్రీమతి శ్రీ వీణా శ్రీవాణి గారి ప్రస్తావన కూడా తీసుకొస్తాను. ఎందుకంటే ఆవిడ కూడా కొన్ని కామెంట్స్ చేసింది రీసెంట్గా. అండ్ మొత్తం ఇష్యూ గురించి మాట్లాడితే శుభమా అని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎవరు? నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాల. సో ఎవరన్నా కొంచెము ఇంగితం ఉండి కొద్దిగా బుర్ర ఉపయోగించే వాళ్ళు అయితే ఎవరన్నా పెళ్లి చేసుకుంటుంటే శుభమా అని పెళ్లి చేసుకుంటున్నారు, కుదిరితే ఒక 4 మంచి మాటలు మాట్లాడదాం అనుకుంటారు. కానీ ఒక బ్యాచ్ తయారయ్యారు. వీళ్ళు ఎట్లా అంటే శవాల మీద పేలాలు ఏరుకునే టైపు. వీళ్ళకు ఏమీ ఎథిక్స్ ఉండవు, కొంచెం డీసెన్సీ అనేటివి తక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళకు. నేను వాళ్ళ అప్బ్రింగింగ్ గురించి మాట్లాడను, వాళ్ళ పెరిగిన విధానం గురించి మాట్లాడను. కొందరు ఉంటారు మనుషులు అట్లా, నాకు ఇట్లా ఏదైనా నెగిటివ్ మాట్లాడి పబ్లిసిటీ తెచ్చుకొని దాని మీదే క్రేజ్ తెచ్చుకోవాలని చెప్పి చూసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళలో రీసెంట్గా రాకేష్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు పర్సనల్గా చాలామంది చెప్పారు. డాన్స్ మాస్టర్ చనిపోయారు రీసెంట్గా. ఆయన్ని యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఛానల్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఒక క్వార్టర్ మందు పోయిచ్చో ఏదో డబ్బులు ఇచ్చో ఆ పూటకు ఆయన ఫుడ్ అవసరాలు అవి తీర్చో ఆయనతో ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడిపించుకునేవాళ్ళు. అట్లా అంతే దిగజారిపోయిన వ్యక్తిత్వం ఈ మధ్య నాకు వేణుస్వామిలో కనపడుతుంది. సో మనం ఈ నాగ చైతన్య శోభిత ఇష్యూ మాట్లాడేదానికంటే కొంచెం వెనక్కి వెళ్దాము. మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు జూన్ రిజల్ట్స్ వచ్చాయి కదా, దానికంటే ఒక నెల ముందు అనుకుంటా పోలింగ్ అయిపోయాకను, పోలింగ్కు ఇంచుమించు పోలింగ్ జరిగే టైంకి మహనీయులు శ్రీ వేణుస్వామి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, 94 to 123 ఎన్నో సీట్స్ అని చెప్పాడు. జనరల్గా ఈయన మోడస్ ఆపరెండి ఏంటంటే ఏదన్నా ఇట్లా చెప్పిన తర్వాత అది జరగకపోతే తీసేస్తాడు అనమాట. ఆ వీడియో ఇంకా మీకు యూట్యూబ్లో దొరకదు. ఆయన ఎక్కడెక్కడ అప్లోడ్ చేసి ఉంటాడో అవన్నీ డిలీట్ చేస్తాడు. కానీ ఈసారి ఏమైందంటే అట్లా 2-3 సార్లు చేసేటప్పటికి ప్రజలు కొంచెం ఈయన్ను టార్గెట్ చేయాలని ఉంటారు కదా, అతను ట్రోలర్స్ అంటాడు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఏదో అదొక సైకలాజికల్ వ్యాధి అనమాట. నేను గొప్ప, నన్ను అందరు టార్గెట్ చేస్తున్నారు అనుకోవడం ఆయనకు ఉండే ఒక మానసిక వ్యాధి. దాని గురించి డీటెయిల్గా వద్దు ఈరోజు. సో ఏం చేశాడంటే జగన్ గెలుస్తాడని చెప్పాడు. లాస్ట్కి జగన్ ఓడిపోయాడు. శ్రీ వేణుస్వామి గారు వచ్చారు మళ్ళీ మీడియా ముందుకు. ఆయన చెప్పే మీడియా అంటే యూట్యూబ్, ఈ టుమ్రీ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ టుమ్రీ ఛానల్స్ దగ్గరికి వచ్చి నేను ఇక మీదట రాజకీయాలు కానీ లేదు ఎవరన్నా సెలబ్రిటీలు కానీ వాళ్ళ జీవితాల గురించి నేను ఇంకా మాట్లాడను అని నమస్కారం పెట్టి చెప్పడం జరిగింది. అది చెప్పి 2 నెలలు కూడా కాలేదు, మళ్ళీ వచ్చేసాడు ఈ నాగ చైతన్య శోభిత వాళ్ళకి చెప్పాలని. ఎందుకు మీకు అంత తుత్తరా? వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళు ఏదో పెళ్లి చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఏం చెప్పాడు 3 ఏళ్ల తర్వాత 2028లో వాళ్ళు విడిపోతారు, అది ఒక ఆడామ వల్ల విడిపోతారని చెప్పాడు. ఎవరు అడిగారు నిన్ను వేణుస్వామి? ఎవరు అడిగారు? ఎందుకు చెప్పావు నువ్వు? నీకు సరే అన్నీ చెప్పిన తర్వాత ఏమంటాడంటే నా జ్యోతిష్యం నిజం కాకూడదు అని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇంత వాళ్ళ వెల్విషర్ అయితే నీకు యాక్సెస్ ఉంది. నువ్వు ప్రధానమంత్రిని కలుస్తావు, సెంట్రల్ మినిస్టర్ని కలుస్తావు, డికే శివకుమార్ని కలిసావు, అందరినీ కలిసి వాళ్ళతో నీకు చాలా మంచి ర్యాపో ఉందని నువ్వే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పావు. అక్కినేని నాగార్జున గారు అక్కడే ఉంటారు, జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఉంటారు, లేదా ఆయన షూటింగ్ ఏరియా ఉంటుంది, ఎక్కడో చేసుకుంటుంటారు షూట్స్. అక్కడికి వెళ్ళి ఒక్క మాట, అయ్యా ఇట్లా మీ బాబుది చూశాను, సెట్ కాదు ఈ మ్యాచ్ అని మీరు డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అంత వెల్విషర్ అయితే మీడియాకి ఎక్కి టుమ్రీ ఛానల్స్ యూట్యూబ్ వ్యూస్ కోసం ఇంత చిల్లరగా చేయాలా? ఏమో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అండ్ దీంట్లో వీణా శ్రీవాణి గారు నిన్న మాట్లాడారు. రెండు నేను ఎక్కువ ఆ వీడియో మొత్తం ఎక్స్టెంట్ నేను చూడలేదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకు వ్యూస్ ఇచ్చామంటే వాళ్ళని నిజంగా
అందరు నన్ను చూస్తున్నారు అనుకుంటారు, అందుకని నేను వ్యూస్ ఇయ్యాను అట్లాంటి వాళ్ళకు. ఏదో స్కిప్ కొడతా కొద్దిగా చూస్తే 2 విషయాలు నాకు తెలిసాయి. ఒకటి, విష్ణు గారిని ఏదో అనింది, మంచు విష్ణు వేణుస్వామికి ఫోన్ చేసి ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఆయన ఏం చెప్పాడో మరి. ఈ హస్బెండ్ వైఫ్ అయితే చాలా వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని చెప్తారనమాట. అది ఎట్లా ఉంటుందంటే కట్టె విరగదు పాము చావదు, వాళ్ళు 2 రకాలుగా మాట్లాడగలుగుతారు హస్బెండ్ వైఫ్ ఇద్దరు. నాకు ఆవిడ గురించి తెలియదు, వీణా శ్రీవాణి గురించి, బట్ ఈరోజు ఆమె వీడియో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే 2 రకాలుగా ఆమె కూడా ఈయన్ను మించి ఉందన్నమాట. నేను జనరల్గా పర్సనల్ కామెంట్స్ చెయ్యను, బట్ వీళ్ళిద్దరూ చేసింది చూసి నాకు ఈరోజు ఎందుకో వాళ్ళ గురించి కొద్దిగా విపులంగా చెప్దాం అనిపించింది. సో ఆమె ఏమనిందంటే, విష్ణున్న మా ఆయన అన్నారు కదా, మూవీ బాగాలేదో బాగుంది అని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సినిమా ఇండస్ట్రీ మీద, ఆ రివ్యూ ఇచ్చే జర్నలిస్టులను మీరేమన్నారా అనింది. సో దానికి ఎవరిని అడిగినా చెప్తారమ్మా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునింది అది వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్. మూవీ అనేది ఒక పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, నువ్వు రివ్యూ ఇచ్చినంత మాత్రాన మూవీకి ఏం కాదు, మ్యాక్సిమం ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. అండ్ మూవీ ఉండేదే మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, కొన్ని మూవీస్ నీకు నచ్చుతాయి నచ్చవు, అది చెప్తారు, దాన్నే రివ్యూస్ అంటారమ్మా. ఈ పెళ్ళిళ్ళ గురించి ఇట్లా ఎవరన్నా ఇళ్లలో వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తూ అడగకుండానే తగదునమ్మా అని పోయి చెప్తారు కదా, దిస్ ఇస్ నాట్ కాల్డ్ ఫర్ అమ్మా. అండ్ ఇంకొకటి, మీరు రీసెంట్గా లైక్ మనం పెళ్ళిళ్ళ గురించి బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా జరిగిన అనంత్ అంబానీ వెడ్డింగ్ను మించిన వెడ్డింగ్ అయితే ఈ మధ్యకాలంలో ఇంకా లేదు, రాదు, నిజమే కదా. అండ్ మీరు ఆ వెడ్డింగ్కి వెళ్ళి మీ విద్వత్ అంతా చూపించి అక్కడ వీణ వాయించి వచ్చారు వీణా శ్రీవాణి గారు. అంత పెద్ద వెడ్డింగ్ను ఎందుకు మీ ఆయన కవర్ చేయలేకపోయాడు? మీ ఆయన వాళ్ళ జాతకం చెప్పిండొచ్చు కదా. అనంత్ అంబానీ ఆ అమ్మాయి రాధిక ఎట్లా ఉంటుంది, వాళ్ళ సంసార జీవితము, వాళ్ళ కుటుంబ నిర్వహణ ఎట్లా ఉంటుంది, సంతానం ఏం కలుగుతుంది, అంత చెప్పగలిగిన వ్యక్తి వాళ్ళది ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అంత పెద్దవాళ్ళు, నాగార్జున గారు అంటే ఏమన్నారు, పట్టించుకోరు, నాకేదో వ్యూస్ వస్తాయి అనుకున్నారు. అదే ముఖేష్ అంబానీ వాళ్ళకి చెప్పించింటే మీ ఆయన లైఫ్ ఆయన అంటాడు కదా రెడీ టు డై అని, అది మమా అనిపించేవాళ్ళు రిలయన్స్ వాళ్ళు. అనంత్ అంబానీని రాధిక వాళ్ళ జాతకం చెప్పిండాల్సిందే కదా, మీరు కూడా పోయి తీసుకొచ్చి ఉండాల్సింది వాళ్ళ జాతక చక్రం అక్కడ అడిగి, ఎందుకు చేయలేదు మీరు అలాగా? అండ్ మీరు ఇంకొక కామెంట్ అడిగారమ్మా, ఇంకొక వీడియోలో చెప్పారు మీరు, వీణా శ్రీవాణి గారు, నాగ చైతన్యగా నాకు గిఫ్ట్ పంపిండి అని చెప్పారు. సో నాగ చైతన్య నీకు గిఫ్ట్ పంపించే అంత క్లోజ్ అయితే మీ హస్బెండ్ మేబీ రాలేకపోయిండొచ్చు, మీరు వెళ్ళి చెప్పిండొచ్చు కదా మీ జాతకాలు కుదరలేదు, మీకు సెట్ కాదు ఈ మ్యారేజ్ అని పోయి పర్సనల్గా 1-on-1 మాట్లాడేంత ర్యాపో ఉన్నట్టుంది, మీరు అంత గిఫ్ట్ అడుగుతున్నారంటే అది చెప్పిండొచ్చు కదమ్మా. వెళ్ళి ఇట్లా మీకు లేదు కష్టం ఈ మ్యాచ్ అని మీరు చెప్పిండొచ్చు కదా. ఎందుకు యూట్యూబ్లో ఇట్లా పబ్లిక్ డొమైన్లో మీరు మాట్లాడాల్సి వచ్చింది ఒక ప్రైవేట్ విషయము? వాళ్ళు చాలా సింపుల్గా చేసుకున్నారంటే, ఇద్దరు పేరెంట్స్ తప్ప ఎవరు లేరు నాకు తెలిసి, పేరెంట్స్ సిబ్లింగ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. మీరు ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూస్తే సొంత మేనమామ వెంకటేష్ కానీ, చాలా క్లోజ్ అయిన రానా కానీ ఎవ్వరు లేరు, సురేష్ బాబు గారు ఎవ్వరు లేరు దాంట్లో. అంత సింపుల్గా చేసుకున్నారు. మీరు వాళ్ళు ఏమన్నా అడిగారా వేణుస్వామిని, వచ్చి జాతకం చెప్దురా, నువ్వు తప్ప మాకు ఎవ్వరు లేరు, నువ్వు పెద్ద తోపు అని మీరు ఆయన అనుకుంటాడు కదా, అట్లా వాళ్ళు ఏమన్నా అనుకొని పిలిచారా? లేదు కదా. మనకి ఎందుకు మూసుకు కూర్చుంటే సరిపోతుంది కదమ్మా వీణా శ్రీవాణి అండ్ వేణుస్వామి గారు, మూసుకు కూర్చోండి. ఇప్పటికైనా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కదా సెలబ్రిటీస్ చెప్పాను ఇంకా నేనని, ఒక్కసారైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి, చూద్దాం ఎట్లా అనిపిస్తుందో. చూడండి నా వీడియోకు మీకు నచ్చితే వ్యూవర్స్ కూడా కామెంట్ పెట్టండి, మాట్లాడుకోవచ్చు మనం దీని గురించి. అండ్ ఛానల్ కొత్తది, సో మీరు లైక్ చేయండి వీడియోను, కుదిరితే కామెంట్ చేయండి, ఏదన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను చిల్లర అనాలిసిస్లు చెయ్యను, నా అనాలిసిస్ నచ్చితేనే నా వీడియోస్ చూడండి. మీకు ఏ మినిట్ నచ్చకపోయినా కూడా స్కిప్ కొట్టేసేయండి, దెర్ ఇస్ నో కంపల్షన్. థ్యాంక్ యూ సో మచ్.